MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. అయితే అమెరికా వెళ్ళాలి, అమెరికా చూడాలి, అమెరికాలో సరదాగా అలాగా వెకేషన్ ఎంజాయ్ చేసి రావాలి అనుకున్న వాళ్ళకి జస్ట్ పాస్పోర్ట్ కాదు, వీసా అనేది చాలా ఇంపార్టెంట్. అయితే విజిటింగ్ వీసా ఎలా సంపాదించుకోవాలి, విజిటింగ్ వీసాకు సంబంధించిన కొన్ని విషయాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు వరకు ఎడ్యుకేషన్ సంబంధించి స్టూడెంట్ వీసా, వర్కింగ్ సంబంధించి H1 వీసా వీటి గురించి మాట్లాడడం జరిగింది. సరదాగా ఈరోజు ఎంజాయ్ చేసే వాళ్ళు, వెకేషన్కి వెళ్ళే వాళ్ళు, హాలిడే చూడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి విజిటింగ్ వీసా ఎలా తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరికి వస్తుంది విజిటింగ్ వీసా? ఎప్పుడు ఇండియన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ టూరిజంకి ఎక్కువ ఫ్రమ్ ఆఫ్టర్ కరోనా అని చెప్పచ్చు. ఆఫ్టర్ కరోనా బతుకుంటే బతుకుతాం, లేకపోతే పోతాం, ఉన్నది ఖర్చు పెట్టేద్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుని ఫస్ట్ వాళ్ళు కనపడేది ఏంటంటే అమెరికా కనపడుతుంది. అమెరికా ఒకసారి తిరిగి చూద్దాం, మనం ఎటు ఉద్యోగం చేయలేము అక్కడ, లేకపోతే వెళ్ళి సెటిల్ అవ్వలేము, కనీసం చూసొద్దాం, ఒక 6 నెలలు ఉండొద్దాం, ఒక 3 నెలలు ఉండొద్దాం అనుకునేవాళ్ళు ఈ మధ్యన బాగా ట్రెండ్ అయితే పెరుగుతుంది. విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళని బీ వీసా అంటారు. B1 అండ్ B2 వీసాస్లో వస్తాయి. B1 వీసా ఈజ్ బిజినెస్ వీసా, B2 వీసా ఈజ్ ఓన్లీ ఫర్ టూరిస్ట్ వీసా. B1 అండ్ B2 వీసా కూడా ఉంటుంది, అంటే బిజినెస్ కమ్ టూరిస్ట్ వీసా. B1 వీసాలో అయితే సమ్ ఇన్విటేషన్ ఉండాలి ఖచ్చితంగా. వాడు ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ చెప్పాలి, అక్కడి నుంచి ఇన్విటేషన్ తెచ్చుకోవాలా. అండ్ B2 వీసా విజిటింగ్ వీసా మీద వెళ్ళేవాళ్ళు, టూరిస్ట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు, లేకపోతే మన పిల్లలు అక్కడ వాట్ వి కాల్ పట్టా తీసుకునేటప్పుడు మన అపీరెన్స్, మన పిల్లలు అక్కడ ఉండేటువంటి సంప్రదాయం చాలా బాగుంటుంది. మరి ఎవరైనా సరే వాళ్ళు కన్సలేషన్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు, సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ని తెచ్చుకునే అవకాశం అయితే యూనివర్సిటీస్ ఇస్తాయి. ఎందుకంటే ఇట్స్ ఏ రిమెంబరబుల్ అండ్ రిమార్కబుల్ డే కాబట్టి. అటువంటి దాన్ని ఏదైనా ఇన్విటేషన్ వస్తే వాళ్ళు కూడా విజిటింగ్ వీసా మీద వెళ్తారు, వాళ్ళు కూడా దే విల్ గో దేర్. అండ్ అక్కడ ఫామ్ 160 అన్నది ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకుని, ఆన్లైన్లో ఫిల్ చేసుకుని, అండ్ $186 కడితే కనుక వీసా విల్ బి అవైలబుల్ ఫర్ ద టూరిస్ట్ పర్సన్స్. ముందు అక్కడికి వెళ్ళేటప్పుడు గో ప్లాన్ యువర్ సెల్ఫ్ వెల్. అంటే మనం ఇక్కడ ఇండియన్ టూరిస్టులకి మెయిన్ ఏంటంటే ప్లానింగ్ తక్కువ ఉంటుంది. అంటే ఎవరి మీద డిపెండ్ అవుతారు, లేకపోతే వేగా ఎక్కడేదో చూసేద్దాంలే చేసేద్దాంలే అనుకుంటారు, కానీ తప్పు. ప్లాన్ యువర్ సెల్ఫ్ వెల్. ఎక్కడెక్కడ తిరగాలి ముందు ప్లాన్ చేసుకోండి. ఏ ప్లేసెస్లో, అంటే అమెరికా అంటే ఒక స్టేట్ కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ 30 స్టేట్స్. అందుకని మీరు ఎక్కడెక్కడ తిరగాలి అన్నీ తిరగలేరు కాబట్టి మీరు ఏ పక్కకి వెళ్తున్నారో ఆ ఏరియాలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడొచ్చు. అండ్ దానికి అయ్యే బడ్జెట్ను ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ప్లానర్స్ తోటి కూర్చుని ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, దీనికి అవుతుందో బడ్జెట్ని పెట్టుకోండి. ఆ బడ్జెట్ తోటి మీరు ప్లాన్ తోటి వెళ్తే కనుక వీసా విల్ నాట్ బి రిజెక్టెడ్. బిలీవ్ మీ, B1 B2 వీసాలు కూడా రిజెక్ట్ అవుతాయి ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో చూస్తే. ఓకే. మెయిన్ ఏంటంటే B1 వీసా వితౌట్ ఎనీ ప్రాపర్ షెడ్యూలింగ్. మెయిన్ ఏంటంటే ఈ ఆటా ప్రోగ్రామ్స్ కానీ, తెలుగు అసోసియేషన్ ప్రోగ్రామ్ కానీ, అండ్ ఆల్సో షూట్స్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ వాళ్ళు తీసుకుని వెళ్తారు, వాళ్ళు B1 వీసా మీద వెళ్తారు. అండ్ అవి కూడా ఈ మధ్యన దే ఆర్ రిస్ట్రిక్టెడ్ వితౌట్ ప్రాపర్ కాజ్ చూపిస్తే కనుక. ఈ విజిటింగ్ వీసా ఖర్చు ఎంత అవుతుంది? $182, $186, $186, $200 ఓవరాల్గా. $200. అండ్ వీసాకి తీసుకునేటప్పుడు విరాట్ అక్కడ ఖచ్చితంగా మనం 160 ఫామ్ 160 కట్టేసిన తర్వాత, ఆన్లైన్ మనం చేసేసిన తర్వాత ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఒకటి ఇస్తారు. మనం బుక్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ షెడ్యూల్ మనం బుక్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ షెడ్యూల్లో ఏంటంటే కొన్ని ప్రమాణాలు మనం పాటించాలి ఖచ్చితంగా. ఆ ప్రమాణాలు పాటిస్తే యూ విల్ గో, అదర్వైజ్ యూ విల్ నాట్ బి గో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సఫిషియంట్ మనీ. మీరు ఇందాక అడిగారు చూసారా, సఫిషియంట్ మనీ మన దగ్గర అకౌంట్లో చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. లైక్ ఎగ్జాంపుల్ ఎంత? ఇట్ డిపెండ్స్ అపాన్ 2 lakhs to 3 lakhs. Good amount they can go.
అండ్ ఫ్లైట్ ఛార్జెస్ చూసుకోవాలా. ఫ్లైట్ ఛార్జెస్ ఎప్పుడు కూడా ఆఫ్ సీజన్స్ చూసుకుంటారు ఎవరైనా సరే. అండ్ సాటర్డే అండ్ సండేస్ ఎవరు పెట్టుకోరు. అండ్ రిటర్న్ కూడా తీసుకుంటే కన్సెషన్ ఇచ్చేటువంటి ఫ్లైట్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. అండ్ టూరిస్ట్ ప్యాక్లో వెళ్తే బెటరు. జనరల్గా ఐ కెన్ అడ్వైజ్ టు దట్ ఎక్స్టెంట్ టూరిస్ట్ ప్యాక్ అయితే వెళ్తే బెటరు. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వీసాకి కరెక్ట్గా అమౌంట్ అన్నది మీ దగ్గర ఉందా లేదా, సఫిషియంట్ అమౌంట్ ఉందా లేదా, లంసమ్ ఆఫ్ అమౌంట్ ఉందా లేదా. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కంట్రీతో నీకు రిలేషన్ ఉండదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. అది కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు అక్కడ నువ్వు వెళ్ళి ఉండిపోతే, నువ్వు వెళ్తున్నావు బాగానే ఉంది, అక్కడ ఉండిపోతే యూ హ్యావ్ టు ప్రూవ్ ద రిలేషన్ విత్ ఇండియా. నాకు అక్కడ పని లేదండి, నేను వెళ్ళి చూసి వచ్చేయడం నా పని అన్నది నువ్వు ఎక్స్పోజ్ అవ్వాలి ఫస్ట్. అంతేగాని నేను అక్కడికి వెళ్తాను చూద్దామండి ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే కనుక ఏదో బ్రెడ్ దుకాణాల్లో ఆ టెండెన్సీ పోవాలా. అండ్ విజిటింగ్ వీసాకి వెళ్ళేటువంటి పర్పస్ అనేది మస్ట్ బి వెరీ మచ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు B2 వీసాలో అయితే మాత్రం చాలా స్పెసిఫిక్గా నా దగ్గర అనేక మంది క్లయింట్స్ వస్తున్నారు విరాట్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా దే ఆర్ రిజెక్టెడ్. B2 వీసాలో ఇప్పటివరకు రిజెక్షన్ నాకు తెలియదు, నిజంగా ఫస్ట్ టైం రిజెక్టెడ్ తెలుస్తుంది. ఇవ్వటం గ్రాండ్గా చాలా నాళ్ళు ఇచ్చేస్తారు. B2 వీసా అంటే 6 months అడుగుతారు, 6 months ఏం కాదు, చాలా ఎక్కువ నాళ్ళే ఇస్తారు, మోర్ దెన్ 1 year, మోర్ దెన్ 2 years ఇస్తారు. కానీ వెన్ యూ సే దట్ నువ్వు అక్కడ ఉండట్లేదు అన్నది నువ్వు ఎక్కువ పోర్ట్రే చేసి చెప్పాల్సి వస్తుంది. నీ సఫిషియంట్ అమౌంట్ క్యారీ చేస్తున్నానని చెప్పాల్సి వస్తుంది. అండ్ రిలేషన్ విత్ ఇండియన్ చెప్పాలి. ఇండియాతో నాకు ఉన్న రిలేషన్ తోటి నాకు 6 నెలలు కూడా నాకు కష్టమేనండి, నాకు వ్యాపారం పోతుంది, నాకు ఇక్కడ వ్యాపారం హోల్డ్ అయిపోయి ఉన్నాను. ఈ చేసేటువంటి ఏ ఫీల్డ్ అయినా సరే, ఈవెన్ అగ్రికల్చర్ ఫార్మర్ వెళ్ళినా సరే, నాకు ఇప్పుడు ఊడ్పుల్ టైం అండి వెళ్ళగలుగుతున్నాను, తర్వాత మళ్ళీ నాట్లు ఉంటాయి, నాట్ల టైంలో నేను వచ్చేయాలి, లేకపోతే నాకు ఇంత వ్యవసాయం లాస్ అవుతుంది, దాని మీద నేను డిపెండ్ అయ్యానని చెప్పాల్సి వస్తుంది. అండ్ 160 ఫామ్ అనేది క్లియర్గా రాసుకుంటే దెర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ యాజ్ సచ్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మెయింటైన్ చేయాల్సిన విషయాలు, ఉండవలసిన డబ్బు అండ్ తప్పకుండా మెయింటైన్ చేయాల్సింది, అక్కడ సంబంధం లేదు నేను వెనక్కి వచ్చేస్తానని ఒక ష్యూరిటీ. సో ఇవి లేటెస్ట్గా మీకు ఇక్కడ విజిటింగ్ వీసాకి సంబంధించి తెలియజేసుకోవాల్సిన విషయాలు. అయితే వీటితో పాటుగా ఇది యూఎస్ సంబంధించిన B2 వీసా ఓరియంటెడ్ విషయాలండి. ఇవి కాకుండా మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు పలానా యూరోప్కి వెళ్ళాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నా, అంటే మీ రిక్వైర్మెంట్ అనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి దీనికి ఎటువంటి క్వశ్చన్స్ అనేది మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని అడగచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి. దానిపై మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. బట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అలాంటివి అయితే మాత్రం తప్పకుండా మీరు సార్ని ప్రైవేట్గా మీరు కలవచ్చు. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. ఇక సెలవు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు